everyone, welcome to Sensodyne లక్కు కిక్కు. 1,00,000 రెట్ల లక్ ఉంటేనే 1,00,00,000 రెట్ల కిక్ వస్తుంది. లైఫ్ లో లక్ మాత్రమే ఉంటే ఏం సరిపోతుంది చెప్పండి, కొంచెం కిక్కు కూడా ఉండాలమ్మా. అందుకనే మేము లక్కు కిక్కు రెండు తీసుకొని వచ్చేసాం. మీరు రెడీయే కదా చూడడానికి? మొదలెట్టేద్దామా? Sensodyne లక్కు కిక్కు. రోజు మన Sensodyne లక్కు కిక్కు ఆడడానికి 4 చిన్న పిల్లలు వచ్చేస్తున్నారు. వాళ్ళు తమ పర్ఫార్మెన్స్లతో మిమ్మల్ని అందరినీ హుషారెక్కించేస్తారు. ఫస్ట్ పార్టిసిపెంట్ ఎవరో తెలుసా? థ్యాంక్ యూ మాస్టర్ తాత అన్న వర్డ్ బాగా పాపులర్ చేయడమే కాకుండా తను కూడా చాలా పాపులర్ అయింది. తనే గీతిక. హాయ్ గీతిక, ఎలా ఉన్నావు? చాలా చాలా బాగున్నావు, మెరిసిపోతున్నావు తెలుసా. ఇప్పుడు కొత్తగా ఒక ప్రోగ్రామ్ వస్తుంది కదా, సై అంటే సై. అది అటు సింగర్స్ డాన్సర్స్ ఇద్దరునా అందులో? అవును. నువ్వేంటి పాటలు పాడుతున్నావు అందులో? అక్క, ఏ నేను డాన్స్ చేస్తున్నాను. నువ్వు పాట కూడా పాడొచ్చు. నేను పాట పాడితే అందరు కళ్ళు తిరిగి పడిపోతారు. సో నువ్వు పాట పాడితే కూడా కళ్ళు తిరిగి పడిపోతే గ్రేట్. ఆ కళ్ళు తిరిగి పడిపోవడం కాదు, ఆ కళ్ళు తిరిగి పడిపోవడం. అవును. సరే, నీకు లైఫ్ లో ఎప్పుడైనా బాగా లక్? మీ ఆయనతో చేయడమే. మా ఆయనతో ఓ కారా మజాకా సినిమాలో మీ డాడీ. మా డాడీ ఎక్కడున్నారు? ఇంట్లో ఉన్నాడు. ఇక్కడ పిలవనా నేను ఇప్పుడు? కావాలి. తర్వాత పిలిపిద్దాంలే, లేకపోతే నిన్నైనా మా ఇంటికి తీసుకెళ్తాను. సరే. అమ్మో, గీతికి వచ్చేసింది. ఇంకా నెక్స్ట్ వీడిని ఎవ్వరూ ఆపలేరండి బాబోయ్. వాడు డాన్స్ మాత్రమే కాదు, మిమిక్రీ చేసేస్తాడు, డిమిక్రీ చేసేస్తాడు, ఏమైనా చేసేస్తాడు బిట్టుగాడు. వెల్కమ్ టు Sensodyne లక్కు కిక్కు. ఓకే, కిక్కు లక్కు. ఏంటి బిట్టు కాదా వచ్చింది? చంద్రబాబు నాయుడు గారా? కాదు సుమా, నేనే బిట్టుని. ఇందాక వచ్చేటప్పుడు బానే ఉన్నాడే డాన్స్ చేసినప్పుడు. తెలీదక్క. సడన్ గా ఇలా అయిపోయాడేంటి? చూడు సుమా, నువ్వు ఈ లక్కు కిక్కు అనే ప్రోగ్రామ్ పెట్టావు, అందువల్ల నేను చంద్రబాబు నాయుడు అయిపోయాను. నీ లక్కు కిక్కు అనే షోలు చూసి నాకు మతి ఎటో ఎటో తిరిగిపోయింది, అందుకనే నేను చంద్రబాబు నాయుడు. వామ్మో, వీడి పేరు బిట్టు, కానీ వీడు బిట్టు కాదు, వీడు కిలోమీటర్. వదిలేమంటే ఇవాళ మొత్తం షో అంతా నమిలేస్తాడు. ఇలా నడుస్తోంది జీవితం. ఏంటోలే జీవితం అలా నడవడం. ఓకే, నెక్స్ట్ రాబోతున్న చిన్నారి కాదు, వీళ్ళందరూ అసలు టాలెంట్ లో చిన్నారులు ఏమిటండి, చాలా పెద్దవాళ్ళు. పెద్దవాళ్ళని మించినటువంటి టాలెంట్ వీళ్ళలో ఉంది. అందుకే భువన వస్తోంది. చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారా? చాలా బాగున్నాను. ప్రతిరోజు చిన్న వయసులో ఈ అమ్మాయికి ఎంత వినయం, బాబా బాబా, నిజంగా. ఎంతైనా మీ దగ్గర నుంచే కదక్క పుట్టుకొని మళ్ళీ కొట్టేసింది. ఇక 4వ పార్టిసిపెంట్ కూడా వచ్చేస్తే మన ఆట రక్తి కడుతుంది. కాబట్టి 4వ టాలెంటెడ్ పార్టిసిపెంట్ అటు లక్కు కిక్కు రెండు అందించడానికి వచ్చేస్తున్నాడు రాజు.
మడతా పంపరగిలిపోద చుమ్మా ఇచ్చాడంటే చిరుతా నమ్మి వస్తావా సంగతే సోతావా నీ ఒంట్లో నరం నరం రేగిపోతాదే అందుకే మెచ్చారా నీవంటే వచ్చారా నువ్వంటే పడి పడి చచ్చిపోతారా చిన్నారా చిన్న హాయ్ రాజు. హాయ్ అక్క. నీకు బాగా లక్ ఎప్పుడు కలిసి వచ్చింది చెప్పు. మా స్కూల్లో ఎగ్జామ్స్ పెట్టినప్పుడు నాకు ప్రోగ్రామ్స్ వచ్చాయి కదా, అదే నా లక్. అక్కడికి వెళ్ళాను ఎగ్జామ్స్ రాయకుండా. వీడు మరీ అసలు వీడి స్కూల్లో ఉండే ఎగ్జామ్స్ ఎగ్గొట్టి మరీ ప్రోగ్రాంలకు వచ్చాడంట. మరి చదువు కూడా ఉండాలి కదా లైఫ్ లో. ఉండాలక్క. ఎందుకంటే ఇప్పుడు మనం ఫైనలీ ఏ రంగంలోకి వెళ్ళినా ఇంకొన్ని సంవత్సరాల తర్వాత అన్ని రంగాల్లోనూ బాగా ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఉంటారు కాబట్టి మనం వాళ్ళతో పోటాపోటీగా ఉండాలి అంటే మనకు కూడా బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. అందుకని మనం చదువులు ఎగ్గొట్టకూడదు, మరీ ఎక్కువ చదవకూడదు, మరీ తక్కువ చదవకూడదు. సరే, మీ నలుగురిలో బాగా చదివేది ఎవరు? నేను. నేను 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 ఎట్ నుంచి రా ఫస్ట్ ర్యాంక్? నిజాలు చెప్పాలరా? నిజం చెప్పాలి. నిజం చెప్పాలి. గీతిక మీద ఒట్టేసి చెప్పు నువ్వు ఫస్ట్ ర్యాంక్ అని. వదిలేరా పిల్లని వదిలే వదిలే. అవును, వాడు అసలే మంచి అబద్ధాల కోరు, నాకు తెలుసు. సరేరా, ఇంకా ఆపు. మొదటి రౌండ్ మొదలెట్టేద్దామా? సెన్సడా ఇన్ లక్కు కిక్కులో మన ఫస్ట్ రౌండ్ ఏంటంటే లక 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 లక్కు లక్కు. మన ఫస్ట్ రౌండ్ లో 5 క్వశ్చన్లు ఒక్కొక్కరికి ఉంటాయి. మీరు అందులోంచి 2 క్వశ్చన్లు సెలెక్ట్ చేయాలి. క్వశ్చన్లన్నీ సగం సగం కనిపిస్తాయి. సో మీరే మీ లక్కుని నిర్ణయించుకుంటారనమాట. ఎంత బాగుంది కదా అసలు. రేయ్ ఏంట్రా చాలా బాగుంది. సరే, అయితే గీతికతో మొదలు పెడదాము. లక్ అయినట్టయితే 10,000, కిక్ అయితే ఏమీ లేదు. గీతిక క్వశ్చన్లు. పెళ్లి, పిల్లలకి, ముఖం పుస్తకం, ఒక అబ్బాయి అమ్మాయికి. ఇంకా 5వ క్వశ్చన్ కొంచెం ఉంది కదా. అలా మొదలైంది చిత్రం, దర్శకురాలు. నువ్వు ఇప్పుడు ఇందులో నీకు ఆ ఫస్ట్ వర్డ్ ని బట్టి ఏ క్వశ్చన్ ఈజీగా ఉండొచ్చు అనుకుంటున్నావో అది సెలెక్ట్ చేసుకో. సెకండ్ వన్. సరే, అయితే సెకండ్ క్వశ్చన్ ఏమై ఉండొచ్చు? పిల్లలకి ఏమి ఇష్టం? పిల్లలకి ఏమి ఇష్టం? ఏమి ఇష్టం? ఐస్ క్రీమ్స్ అంటే ఇష్టం, చాక్లెట్స్ అంటే ఇష్టం, కేక్స్ అంటే ఇష్టం, బిస్కెట్ అంటే ఇష్టం, ఇంకా ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా ఇంకా మీరందరూ ముఖ్యమైనది ఒకటి చెప్పలేదు. చదువు అంటే ఇష్టం, డాన్స్ అంటే ఇష్టం. కాదు, అమ్మ అంటే ఇష్టం. మర్చిపోండి. అక్క నువ్వు ఇంకోటి కూడా మర్చిపోతున్నావు. లేదక్క. అక్క నువ్వు ఇంకోటి కూడా మర్చిపోతున్నావు. ఏంటి? నాన్న. సరే, ఓకే. నాన్న కుచ్చివా? నేను నాన్న కుచ్చి, అమ్మ కుచ్చి. సరే, అయితే నీ కోసం సెకండ్ క్వశ్చన్ పూర్తిగా చూద్దాం. చూడు. పిల్లలకి కథ చెప్పే ముందు ఏమని మొదలు పెడతాము? అనగనగనగా. అనగనగనగా. సరే, ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూడనా? థర్డ్ వన్. ముఖం పుస్తకం పూర్తిగా ఏంటో చూద్దాం. ముఖం పుస్తకం అంటే ఒక సోషల్ నెట్వర్క్ సైట్. ఏమిటది? ఫేస్బుక్. లక్కు. కొంపదీసి నీకు కూడా ఫేస్బుక్ లో అకౌంట్ ఉందా? అబ్బా, ఈ మధ్య కాలంలో పిల్లలందరూ ఫేస్బుక్లు, ట్విట్టర్లు. అంటే మా ఫాదర్ చేస్తారు, దాంట్లో నా పేరు ఉంది. అలాగా? కానీ నీ ఏజ్ పిల్లలందరికీ ఫేస్బుక్ అకౌంట్లు ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి కానీ ఫేస్బుక్ అకౌంట్లు అవి మెయింటైన్ చేసేటప్పుడు. ఓకే, గీతికాకి 2 లక్కులు. ఇప్పుడు బిట్టు సంగతి ఏంటో చూద్దాం. క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ ఎన్టీ రామారావు అంటే. రెండో క్వశ్చన్ 1 లీటర్. మూడో క్వశ్చన్ కోడి కూర. నాలుగో క్వశ్చన్ హీరోయిన్ అనుష్క. అండ్ 5వ క్వశ్చన్ టూత్ బ్రష్. కోడి కూర. కోడి కూర అంటే నీకు ఇష్టమా? అంటే మనం 100% లవ్ సినిమాలో తమన్నా లాగా అనమాట. అర్ధరాత్రి లేపి పెట్టినా కూడా. ఓకే, సరే, కోడి కూర క్వశ్చన్ నంబర్ 3 పూర్తిగా చూద్దాము. కోడి కూర వండాలంటే దేనిని కొయ్యాలి? కోడిని కొయ్యాలి. లక్.
ఆ కోడి చచ్చి బిట్టుకి 10,000 ఇచ్చింది. అయ్యయ్యో. నిస్వార్థమైనటువంటి ఆ కోడి యొక్క త్యాగానికి మనం 1 నిమిషం పాటు మౌనం పాటిద్దాం. మౌనంగానే నేను కోడినా? మౌనం 3 పోయింది కానీ ఇంకో క్వశ్చన్ సెలెక్ట్ చేసుకో. టూత్ బ్రష్. ఆఫ్టర్ ఆల్ ఒక టూత్ బ్రష్ కోసం నువ్వు అనుష్కను కూడా వదిలేస్తావా? నాకు హీరోయిన్స్ అంటే అసలు ఇష్టం ఉండదు. అబ్బా ఓకే. చూసేటువంటి కళ్ళ కన్నా తోమేటువంటి పళ్ళు మిన్న. వా 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 వా. చెప్పండి చెప్పండి. ఓకే క్వశ్చన్ నెంబర్ 5. టూత్ బ్రష్. టూత్ బ్రష్ కి పెట్టుకునేది ఏది? పేస్ట్. బోనా ఇప్పుడు నీదే. క్వశ్చన్స్ ఏంటో చూద్దామా? క్వశ్చన్ నెంబర్ 1 బెంగళూరు. క్వశ్చన్ నెంబర్ 2 డాన్స్ మాస్టర్ ని. క్వశ్చన్ నెంబర్ 3 సువి సువి సువాలమ్మ. బా అప్పుడప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ కూడా రాయండమ్మా. నాలోనేటువంటి సింగర్ ని బయటకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 4 చేతులతో ఆడేది. క్వశ్చన్ నెంబర్ 5 కోడి గుడ్డులో. క్వశ్చన్ నెంబర్ 2 అంటే డాన్స్ మాస్టర్ ని. ఓకే క్వశ్చన్ నెంబర్ 2 పూర్తిగా చూద్దాము. డాన్స్ మాస్టర్ ని. కొరియోగ్రాఫర్ అన్నట్టే మరి కెమెరామ్యాన్ ని ఇంకో పదం కూడా అంటారు. ఏమిటది? కేక్. అద్దో. ఉండరా టెన్షన్ పెట్టకో. కొడదు బిట్టు. సినిమాలకు సంబంధించింది కదా సో అలాగే స్టార్ట్ అవుతుంది ఆ పదం కూడా. ఫోటోగ్రాఫర్. కలుపు కలుపు. సినిమా ఫోటోగ్రాఫర్. ఇంకొంచెం 2 పదాలు తీసే అందులోంచి మధ్యలోంచి. సినిమాటోగ్రాఫర్. లక్కు. సరే బోనా సెకండ్ క్వశ్చన్ ఏంటో సెలెక్ట్ చేయి. 4th క్వశ్చన్ చేతులతో ఆడేది. చేతులతో ఆడేది. క్వశ్చన్ నెంబర్ 4 పూర్తిగా చూద్దాము. చేతులతో ఆడేది. వాలీబాల్. అయితే కాళ్ళతో ఆడేది ఏంటి? ఫుట్బాల్. లక్కు. సో భువనకి 20,000 వచ్చేసాయి. నీకు 20,000, నీకు 20,000, నీకు 20,000. ఇప్పుడు ఆడడం ఎందుకురా? నీకు కూడా 20,000 వచ్చేస్తాయి రాజు. అయినా ఆడాలే. క్వశ్చన్స్ ఏంటో చూడు. ఫస్ట్ క్వశ్చన్ సలీం. సెకండ్ క్వశ్చన్ విడాకులను ఇంగ్లీష్ లో. క్వశ్చన్ నెంబర్ 3 100% లవ్ హీరోయిన్. క్వశ్చన్ నెంబర్ 4 తంబి అంటే. క్వశ్చన్ నెంబర్ 5 మీకు ఇష్టమైన. 5 రాజు నేను చెప్పలేను. నువ్వు ఎంత మంచి క్వశ్చన్ సెలెక్ట్ చేసుకున్నావు. నేను చెప్పలేను రాజు. అయితే చెప్పకక్క. లే చెప్తా చూడు. క్వశ్చన్ నెంబర్ 5 పూర్తిగా ఏంటో. మీకు ఇష్టమైన. మీకు ఇష్టమైన ప్రశ్న మీరే అడిగి జవాబు మీరే చెప్పండి. మా అమ్మ పేరేం పేరు? సమాధానం నువ్వే చెప్పు. నాగమ్మ. లక్కు. రాజయోగం వచ్చిందయ్యో నీకు. ఏ మంచి రోజులు వచ్చాయిలే నేడు. రాజు ఇప్పటి వరకు ఇన్ని ఎపిసోడ్లలో ఎవ్వరికి ఇలాంటి క్వశ్చన్ రాలేదు. ఒకవేళ వచ్చినా వాళ్ళు సెలెక్ట్ చేసుకోలేదు. ఎందుకంటే మీకు ఇష్టమైన అంటే ఏమో ఉండుండొచ్చేమో అని చాలా మంది తీసుకోలేదు. మీకు ఇష్టమైన ప్రశ్న మీరే చెప్పి మీరే సమాధానం. అబ్బబ్బబ్బబ్బబ్బా వాళ్ళ అమ్మ పేరు అడిగి వాడే చెప్పుకున్నాడు. ఓకే సెకండ్ క్వశ్చన్ సెలెక్ట్ చేసుకో. సలీము విడాకులని ఇంగ్లీష్ లో. 100% లవ్ హీరోయిన్. తంబి అంటే. సలీం 1. సలీం అంటే నువ్వేమనుకుంటున్నావు? సలీం హలీం. ఏంట్రా? హలీం. ఎందుకురా? బాగుంటుంది కాంబినేషన్. బాగుంది. కాంబినేషన్ బాగుంది కదా అని సెట్ చేసి. నీ టైం బాగోకపోతే అదే అవుతుంది ఆన్సర్.
పర్లేదు. సరే పూర్తిగా క్వశ్చన్ ఏంటో చూడండి. సలీము రంజాన్ మాసంలో ఎక్కువగా తినేదేంటి? అయ్యా బిట్టు చీటింగ్ అక్క చీటింగ్. అలీం హెల్ప్ చేస్తాను అక్క. మొగోళ్ళు మనకు ఎవడ్రా మొగాళ్ళు ఇక్కడ? అది నేను. పెద్ద మనగాళ్ళు వచ్చారు ఇక్కడ. నేను మైకేల్ జాక్సన్, అతను ప్రభుదేవా. ఆహా యా. మరి నేనెవరు? నువ్వు జెనిఫర్ లోపెస్. రాజు నీ లక్కే లక్కరా. కరెక్ట్. ఓకే, సో ఈ రౌండ్ పూర్తయిపోయింది. అండ్ ఈ రౌండ్ లో పిల్లలకి నలుగురికి లక్కే లక్కు. మొత్తం 20,000 20,000 20,000 20,000 సంపాదించేసుకున్నారు. ఓకే పిల్లలు, ఫస్ట్ రౌండ్ లో మీరు చాలా బాగా ఆడారు. ఇప్పుడు పోటీ కొంచెం గట్టి పడబోతోంది. మీ పర్ఫార్మెన్స్ ని బట్టి నెక్స్ట్ రౌండ్ ఉండబోతోంది. ఓకే, అసలు ఒక రకంగా చెప్పాలంటే నెక్స్ట్ రౌండ్ పేరు మీరందరూ చెప్పిన దాంతో ఇన్స్పైర్ అయ్యి బ్రహ్మానందం గారి దగ్గర నుంచి మేము కొట్టింది. సెన్సరైన్ లక్కు కిక్కులో నెక్స్ట్ రౌండ్ ఏంటో తెలుసా? నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే రౌండ్ పేరే అదిరా. నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే. నాకు కాదు, ఈయనకి. నచ్చకుండా ఉంటది. అవునా? లాఫింగ్ బుద్ధాకి మీరు అందరూ ఇష్టమే, మీరు అందరూ సమానమే. అందుకని ఆయన ఏం చేశాడంటే ఇవాళ కొంతమందికి డైలాగులు, కొంతమందికి పాటలు పంపించాడు. మరి మీరేం సెలెక్ట్ చేసుకుంటారో నాకు తెలియదు, కానీ మీ పర్ఫార్మెన్స్ ని బట్టి ఆయన 20,000 వరకు ఇవ్వచ్చు. గీతగా డైలాగా డాన్సా? డాన్స్. ఓకే, 2 పాటలు చూపిస్తాను నేను నీకు. ఆ 2 పాటల్లోంచి ఏదో ఒక పాటకి సంబంధించి ఒక ఆర్టికల్ అందులో ఉంటుంది. అది తీసుకొని నువ్వు డాన్స్ మొదలెట్టొచ్చు. పాటలు చూడు. Let's go. Everybody. నువ్వు గీతకి కాదు, 5 అల్లు అర్జున్ లేకపోతే ఎన్టీఆర్. డబ్బాలో ఏముందో చూడు. స్టైలిష్ స్టారా లేకపోతే యంగ్ టైగరా? యంగ్ టైగర్ కాదు, అల్లు అర్జున్. నానేడ పుడత నీకేటన్నా, నా నెట్ట గుంట నీకేటన్నా, నా నీటి సేత నీకేటన్నా, సిర్రాకు పెట్టకన్నా కొడితే నీకేటన్నా, నే డబ్బు కొడితే నీకేటన్నా, నే కన్ను కొడితే నీకేటన్నా, కొట్టాను పళ్ళు రాటాయ్, నా షర్టుకి ఎన్ని బొత్తాలున్నాయి, ఒంటికి ఎన్ని టీకాలున్నాయి, నా జీన్సుకి ఎన్ని కన్నాలున్నాయి, సెల్ నంబర్ కి ఎన్ని సున్నాలున్నాయి, మా నాన్నకి ఎన్ని బాకీలున్నాయి, చెల్లికి ఎన్ని రాఖీలున్నాయి, ఈ తిక్క తిక్క ప్రశ్నలన్నీ తొక్కేసే నేను పక్కా జూలై అంటే నీకేటన్నా, ఉలాయి లాయి మరో జూలై, ఉలాయి లాయి మరో జూలై, ఉలాయి లాయి మరో జూలై, ఉలాయి లాయి మరో జూలై. బంగారు, ఎంత బాగా చేసావు. నా పర్ఫార్మెన్స్ కానీ మీకు నచ్చినట్లయితే నాకు కొంచెం 20,000 తెచ్చి ఇచ్చేవా? దమ్నం పెడతాను ప్లీజ్. నీకు 20,000 ఏంటి? నీకు 1,00,000 రూపాయలు ఇవ్వాలని ఉంది నాకు. దా, ఇలా వచ్చి అక్కడ రీడింగ్ చూడు, బుద్ధ ఏమిస్తాడు. ఈయన కూడా నీకు అన్నయ్య అవుతాడా? 15 16 17 18 ఇవ్వు 18 ఇంకా ఇవ్వు. చాలన్నయ్య. 18 19 19 రెండోసారి 19 అక్క మూడోసారి పాట పాడాల్సి వస్తుంది. 19 ఒక 1000 తగ్గించాడులే, తీసుకో. ఇప్పుడు బిట్టు డైలాగా డాన్సా? డైలాగ్.
ఓకే బిట్టు డైలాగ్ అడిగాడు. ఇద్దరు ఆర్టిస్టులను చూపిస్తున్నాము. అందులోంచి ఒక ఆర్టిస్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకో. చూడు, ఒక పక్కన జెనీలియా, ఇంకో పక్కన నీకు చాలా ఇష్టమైన చార్మి. మరి ఎవరు? పళ్ళు తోముకుంటున్నావేంట్రా ఇప్పుడు? తన పేరు ఇంగ్లీష్ బాగుంది. జెనీలియాని కోరుకుంటా. చాలా బాగుంది. కొంచెం తగ్గింది. సరే ఓకే జెనీలియా. అయితే నీకు జెనీలియా డైలాగ్ వినిపిస్తున్నాం, విను. నేను మాట్లాడొచ్చా అంకుల్? మీరు నా గురించి ఏం తెలుసుకున్నారో నాకు తెలియదు అంకుల్, కానీ సిద్ధు గురించి నేను చాలా తెలుసుకున్నాను. ఒకప్పుడు వీలైతే 4 మాటలన్నాడు, ఇప్పుడు అస్సలు మాట్లాడొద్దంటున్నాడు. అది బొమ్మరిల్లు అయితే ఇది లక్కిల్లు. స్టార్ట్. నేను మాట్లాడొచ్చా అంకుల్? వీలైతే 4 మాటలన్నాడు, ఇప్పుడు వద్దంటున్నాడు. ఎప్పుడు నాకు ఫోన్ చేసి బేబీ అని పిలిచేవాడు, కానీ ఇప్పుడు తను ఫోన్ చేసి మరీ తిరుగుతున్నాడు. నేను ఒకటి చెప్పాను, అసలు నాకేమీ తెలియదు. తన్నే ప్రేమించాను, కానీ ఇప్పుడు నా ఫేస్ కూడా సరిగ్గా చూడట్లేదు అంకుల్. ఐ హేట్ దట్ గాయ్. మా చెని ఏవండి, మీరే పెద్ద మనసు చేసుకుని ఎలాగైనా సరే వీళ్ళిద్దరిని కలపాలి. నేను వెళ్ళిపోతున్నాను. నేను కూడా వెళ్ళిపోతున్నాను. పెట్టేస్తాడు, అక్కడ పెట్టేస్తాడు. వచ్చి నువ్వు పర్ఫార్మర్ విరా, నువ్వు పర్ఫార్మర్వి, నువ్వు గొప్ప ఆర్టిస్ట్ అవుతావురా. దా ఏ వద్దులే, ఏదో తుమ్మ అంటుకుందక్క. రాముడు నీకు ఆపిల్ ఇస్తా, ఆపిల్ ఇస్తా, ఆపిల్. 14,000 ఖాయం చేసుకో. 17,000 కూడా ఇంకా అంతే అంతే. 17,000 ఒకటోసారి, రెండోసారి 18,000 ఒకటోసారి. ఏంటి తమ్ముడు, ఏం చేశాను నీకు? 18,000 కష్టపడి అమ్మాయిలాగా చేశాను. 18,000 ఒకటోసారి, 18,000 రెండోసారి, 18,000 మూడోసారి. ఇదిగో 18,000. భువనా, నువ్వు సెలెక్ట్ చేసుకో. డైలాగా డాన్సా? డైలాగ్. ఓకే, ఇద్దరు ఆర్టిస్టులు చూపిస్తున్నాం చూడు. సూపర్ స్టార్ కృష్ణ గారు, ఇంకో సూపర్ స్టార్ రజనీకాంత్ గారు. సూపర్ స్టార్ రజనీకాంత్ గారు. సూపర్ స్టార్ రజనీకాంత్ గారి డైలాగ్ ప్లే చేయండి. అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుక చీరేస్తాను. నా కళ్ళలోకి సూటిగా చూసి మాట్లాడడానికి భయపడే నువ్వు నా తీర్పుకి ఎదురు చెప్తావా? ప్రాణాలు తీస్తాను. బంధాలు బంధుత్వాలు కాదురా నాకు కావలసింది. నాకు కావలసింది నీతి, న్యాయం, ధర్మం. పుట్టిన పుట్టుక కాదురా ముఖ్యం. నాకు ముఖ్యం జరిగిన అన్యాయం, జరగాల్సిన న్యాయం. ఈరా తాళి కట్టరా వెళ్ళి. ఇప్పుడు ఈ సన్నివేశంలో నీదే పర్ఫార్మెన్స్ మొత్తం అంతా. మేము ఊరికే సైడ్ ఆర్టిస్టులము. రజనీకాంత్, భువన విలన్, బిట్టు నేను తాళి పట్టుకుని పరిగెత్తేవాడిని జూనియర్ ఆర్టిస్ట్. రెడీ, యాక్షన్. ఆపరా! ఇంతకు మించి ఒక్క మాట నీ నోట్లో నుంచి వచ్చినా నీ నాలుక తెగిపోద్ది. కళ్ళల్లోకి చూసి, నా కళ్ళల్లోకి చూసి కరెక్ట్ గా తీర్పు చెప్పలేని వాడివి నా తీర్పుకే ఎక్కువ మాట్లాడతావా? తారాతాలి పాపరాయుడు. సాక్ 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 చిప్సీ చిప్సీ. నమస్కారం అండి అందరికి. నా పర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చినట్లయితే నాకు ఒక 20,000 గిఫ్ట్గా ఇమ్మని మరీ మరీ కోరి ప్రార్థిస్తున్నాను. పర్ఫార్మెన్స్ అంతే కదా, ఎక్స్టెండ్ అయిందేంటి? ఇలా వచ్చి వదిలేస్తే మొత్తం తినేస్తారు అసలు. రానన్నా నించు, రీడింగ్ చూద్దాము. 14, 15, 17. 17 17 17 17 17 17 17
భువన ఇదేమన్నా నీకు న్యాయమేనా? భువన 17 ఒకటోసారి, రెండోసారి, మూడోసారి, ఫినిష్. రాజు డైలాగా డాన్స్? డాన్స్ అక్క. చూడైతే రాఖీ 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 నా కవ్వసాకి నీకే గురి పెడుతుందే ఈ కన్నెత పాకి NAMANTRA వేసేస్తా లవ్ మంత్రాలే మహా 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 మహా. రాజు వచ్చేయ్. ఇప్పుడు నీ స్టైల్లో చేయకూడదు తెలుసు కదా, ఆ స్టైల్లో చేయాలి. చూడేముందో నా రాజు గారికి ఆ సాంగ్ తప్పకుండా ఇస్తాడు. మాహా 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 మాహా. NAMANTRA వేసేస్తా లవ్ మంత్రాలే మహా 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 మహా. My heart is very hot. Check it out. అన్నంతో పన్ను వేస్తా, అందరినీ నేను డిస్తా, నాతోనే పేచికుంది గురించినే చూపిస్తా. మాటకుందో అందం, చేతకుందో అందం, అందం అంటే ఫిగరే కాదు మనసుది కూడా. కప్పు లవ్ చేయకుంటే తప్పు, మళ్ళీ ఓపెన్ చేయి నీలో ఫీలింగ్ మారో మస్తి మారో దిల్ సే మిల్నా యారో. NAMANTRA వేసేస్తా లవ్ మంత్రాలే మహా 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 మహా. My heart is very hot. Check it out. నలుగురే రాజు సూపర్ పర్ఫార్మెన్స్ రా. మహా మహా అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి 20,000 అని టైప్ చేసి మాకు పంపించండి. నాకు పంపించే వద్దు, ఆమెకు 0 పంపించండి, నాకు 20,000. గురువా నిన్నే నాకు కాపాడాలి. ఏంటి మహా మహా అని టైప్ చేసి పంపించాలా? చూడు అక్కడ మహా మహాగా ఎంత వస్తుందో. అదిగో 18,000 ఒకటోసారి, రెండోసారి అయిపోయింది. ఇదిగో 18,000 తీసుకో. కంగ్రాచులేషన్స్, బాగా చేసావు, వెరీ గుడ్, గివ్ ఇట్ అప్. సో అలా నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే, నాది కాదు వాళ్ళది, రౌండ్ అయిపోయింది. ఇప్పుడు లీడ్ లో ఎవరున్నారు అంటే గీతిక 39,000తో. ఓకే, సెన్సరైన్ లక్కు కిక్కులో 2 రౌండ్లు అయిపోయాయి. 3వ రౌండ్ ఆడబోతున్నారు. 3వ రౌండ్ తర్వాత ఒక్కళ్ళు ఎలిమినేట్ అవుతారు. వాళ్ళ కోసమే సోఫా ఎదురు చూస్తోంది. ఎవరు లీస్ట్ లో ఉంటే వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. 3వ రౌండ్ సెన్సరైన్ లక్కు కిక్కులో పంతం నీదా నాదా సై. ఈ రౌండ్ లో ఎవరికి వాళ్ళకి ఇండిపెండెంట్ గా గేమ్స్ ఉంటాయి. ఆ గేమ్ కి ఒక టార్గెట్ పెడతాము, 1 నిమిషం టైం ఇస్తాం. మీరు వేరే వాళ్ళ మీద పంతం పెట్టుకోవచ్చు, అంటే డబ్బులు బెట్టింగ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ టార్గెట్ నెరవేరిందంటే మీది లక్కు, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోండి, లేకపోతే మీరే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. సో ఫస్ట్ గేమ్ ఆడబోతుంది. లీస్ట్ లో ఇక్కడ ఉండేది ఎవరు? బోనా వచ్చి. బోనా ఇప్పుడు ఏం చేయాలంటే, చిన్నపిల్ల అయిపోవాలి ఇప్పుడు బోనా. చిన్నప్పుడు మనం ఎలా పాకేవాళ్ళం అలాగా నీ భుజం మీద ఇక్కడ ఒక బొమ్మను పెట్టుకొని ఇలా పాక్కుంటూ వెళ్ళిపోయి, ఆ లైన్ ఉంది కదా, ఆ లైన్ అవతల ఇలా పడేయాలి దాన్ని. మళ్ళీ వెనక్కి వచ్చి ఇంకొక బొమ్మను తీసుకొని వెళ్ళి వెనక్కి అలాగే పాక్కుంటూ వచ్చి వెనక్కి వచ్చి తీసుకొని వెళ్ళి మళ్ళీ పడేసి, అలా 3 బొమ్మలు పడేస్తే టార్గెట్ అయిపోయింది. సో ఇప్పుడు చెప్పు ఎవరి మీద? బిట్టు మీద 15,000. ఓకే, అయితే లక్కు లేకుంటే కిక్కు స్టార్ట్. ఇట్టు ఇదిగో నీ గేమ్. నువ్వు ఇలా మధ్యలో నించుంటావు, ఇక్కడి నుంచి ఒక బంతి తీసుకుంటావు, ఇలా పెడతావు, దాన్ని మెల్లిగా ఇలా అని ఇందులోంచి డిష్ క్యామ్
మళ్ళీ ఒక బంతి తీసుకుంటావు, ఇక్కడ పెడతావు, మళ్ళీ దీన్ని మెల్లిగా సో ఇప్పుడు చెప్పు పంతం. 15,000. ఎవరి మీద? భువన. ఎందుకంటే ఎక్కువలో ఉంది కదా. సరే నీ టార్గెట్ చెప్పడం మర్చిపోయాను నేను. 4 బంతులు. పంతం నీదా నాదా హై. అయితే లక్కు లేకుంటే కిక్కు. ఇంతసేపు మనందరినీ నవ్వించిన బిట్టుగాడి కళ్ళలో నీళ్ళు వచ్చాయి. ఇప్పుడు నెక్స్ట్ లీస్ట్ రాజు. రాజు వచ్చేయి. రాజు, నీ ఆట ఏంటంటే నువ్వు ఈ రింగ్ లోనే ఉండాలి, అంటే ఇక్కడ ఎక్కడైనా ఉండొచ్చు. నువ్వు ఒక బంతినేమో ఇలా ఇసిరి దీన్ని ఇలా కొట్టి ఆ టబ్ లో పడేయాలి. ఓకేనా? అలా మొత్తం 6 పడేయాలి. 6. ఇప్పుడు పంతం. గీతిక. ఎంత? 10. పంతం నీదా నాదా హై. లక్కు లేకుంటే కిక్కు. గీతిక ఆట. ఇక్కడ ఒక వేరే గ్లాస్ ఉందా, మధ్యలో ఇంకొక వేరే గ్లాస్ ఉందా? పేపర్ గ్లాసు. ఇవన్నీ ప్లాస్టిక్ గ్లాసులు. ఇవి 2 మాత్రమే పేపర్ గ్లాసులు. నువ్వు 1 నిమిషంలో ఒక్కొక్క గ్లాసు ఇలా తీసి ఇలా పెడుతూ మొత్తం అంతా ఇవన్నీ కిందకు వచ్చేయాలి. ఈ వైట్ గ్లాస్ పైన ఉండాలి. ఇది కాదు, ఇది ఇలా నువ్వు తీసి ఇలా పెడుతూ ఉంటావు కదా, మళ్ళీ తీస్తావు, ఇలా పెడతావు, ఇలా తీస్తావు, ఇలా పెడతావు, అలా ఒక్కొక్కటే తీయాలి. మధ్యలో 2 తీస్తే మళ్ళీ మొదటి నుంచి ఆడిస్తాం. సరే, సరేనా? అలా తీసేసి ఇది గనక ఫస్ట్ వచ్చేసింది అనుకో 1 మినిట్ లోపల గేమ్ అయిపోయింది. చెప్. భువన నా బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి దేవుడా. రాజు. పాపం భువన దగ్గరే ఎక్కువ ఉంది కదా. వద్దు అక్క, నా బెస్ట్ ఫ్రెండ్ అక్క. ఈ ఆడపిల్లలు ఉన్నారే. నువ్వు కూడా ఆడపిల్లలు కాదు, అస్సలు అర్థం చేసుకోరా. ఎంత రాజు దగ్గర? 10,000. పంతం నీదా నాదా హై. ఇదిగా అయితే లక్కు లేకుంటే కిక్కు. అయ్యో, టైం అయిపోయింది గీతిక. నీకు కిక్కు, రాజుకి లక్కు. ఇచ్చుకో 10,000. సో అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. ఈ రౌండ్ తర్వాత ఎలిమినేట్ అయ్యే వాళ్ళు నెక్స్ట్ రౌండ్ దగ్గర ఉంటారు కానీ ఆడలేరు. కానీ నెక్స్ట్ రౌండ్ లో కూడా వెంటనే ఇంకొకళ్ళు కూడా ఎలిమినేట్ అయిపోయి వాళ్ళకి కంపెనీ ఇస్తారు అనుకో. సో పెద్ద నష్టం ఏం లేదు. అయినా ఇది లక్ మీద ఆధారపడింది కాబట్టి ఏం చేయలేము. ఎలిమినేట్ అయ్యేది ఎవరో కాదు, మన బిట్టు. దాలంటే కుక్కతోకైనా లేదండి, ఏ దేవుడి నడగాలన్నా ఉండికి చిల్లర లేదు. కదవి ఎండిపోతుంది, కడుపు మండిపోతుంది, పులుసు గారిపోతుంది. ఎందుకిలా నా కర్మ కాలిపోయింది, ఎందుకిలా నా కర్మ కాలిపోయింది.
సెన్సరైన్ లక్కు కిక్కులు లాస్ట్ రౌండ్ మీరు ముగ్గురు ఆడబోతున్నారు. అదే ఆగిందా గోవిందా. గోవిందా గోవిందా. మీరిప్పటి వరకు ఆడి గెలుచుకున్న డబ్బులు మొత్తం 1,52,000. ఏది బిట్టు డబ్బులతో పాటు అంతా ఇక్కడ ఒక వైపు పెట్టేశాం. మీరు ఫస్ట్ టైం ఇప్పుడు డబ్బులు వద్దు అని చెప్పబోతున్నారు. ఎందుకంటే ఇది తిరుగుతూ 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 ఎవరి దగ్గరకైతే వచ్చి డబ్బులు ఆగుతుందో వాళ్ళు అవుట్. రండి మీరు ముగ్గురు వచ్చేయండి ఇలా. ఇంకా మీరు ఇక్కడ నించొని ఉంటే అది తిరుగుతుంటే మీరెక్కడ కనిపిస్తారు? కనిపించరు. కాబట్టి మీ పెద్దవాళ్ళని పిలుస్తాను నేను. గీతిక వాళ్ళ నాన్నగారు, భువన అండ్ రాజు వాళ్ళ అన్నయ్యలు వచ్చేయండి. మీ అందరికి ముఖ్య గమనిక, మీరు అంటే ఇప్పుడు వచ్చిన మీరు కేవలం సపోర్టింగ్ ఆర్టిస్టులు మాత్రమే, మీకు డైలాగులు లేవు. ఓకే, ఇదిగో ఎవరి దగ్గర డబ్బులు ఆగితే వాళ్ళు అవుట్. రెడీ 1 2 3 స్టార్ట్. ఎందుకో ఈ పయనము నీకు నీవే దూరమై, ఎందుకో ఈ పయనము. సో గీతిక, నువ్వు రాజుకి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? రాజు ఆల్ ది బెస్ట్. అండ్ ఇక్కడ నుంచి వెంటనే వెళ్ళిపో, ఎందుకంటే నేనే కదా ఎలాగో నువ్వు ముందు వెళ్ళిపోవాలి. అవునంట. హలో, ఇది ఆగని వాళ్ళకే లక్కు, అంటే ఈ డబ్బులంతా వాళ్ళకే వస్తుంది. సరేనా? రెడీ 1 2 3 స్టార్ట్. వస్తుంది 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 రాజు, ఆగుతాంది ఆగుతాంది రాజు, ఆగుతాంది రాజు. బయ్యారి బ్లాక్ బెర్రీ ఫోనులే, వారే వాహాలి బెర్రీ ఫోజులే. బయ్యారి బ్లాక్ బెర్రీ ఫోనులే, వారే వాహాలి బెర్రీ ఫోజులే. థోడా థోడా థోడా. సో మీ ముగ్గురికి మంచి కిక్ ఇచ్చి గీతిక గెలిచేసుకుంటుంది 1,52,000. కంగ్రాచులేషన్స్ గీతిక. మీరందరూ కూడా విన్నర్సే. ఇవాళ ఏంటో లక్ కొంచెం ఫేవరబుల్ గా ఉంది కాబట్టి గీతిక విన్ అయింది. ఇవాళ తను, రేపు మీరు, ఎల్లుండి ఇంకొకళ్ళు. ఓకే, సో లక్కుని మాత్రమే నమ్ముకుంటే కుదరదు, కొంచెం టాలెంట్ ఎఫర్ట్ కూడా ఉండాలి. ఎందుకంటే కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాస్త్రీలు అవుతారు, అబ్బాయిలు అవుతారు. సరే, అయితే ఇలాంటి ఫెంటాస్టిక్ ఎపిసోడ్ కోసం మీరు చూస్తుండండి జీ తెలుగు. మళ్ళీ కలుద్దాం మనం ఇంకో ఎపిసోడ్ ఆఫ్ సెన్సరైన్.